హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే ప్రభుత్వంలో విలీనం చేసే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని ఈరోజు కోరుతా ఉన్నారు. అసలు 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు? నిద్రపోయిందా? ఏం చేశారు మీరు? 10 సంవత్సరాలు ఆర్టీసీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులకు వేతన సవరణ చేయలేదు. ఆర్టీసీని సర్వనాశనం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను సర్వనాశనం చేశారు. మీరు ఈ విధంగా ఈరోజు వచ్చేసి మొసలి కన్నీరు గారుస్తూ ఏదో మేము అడుగుతున్నాం అని వంతుకు అడగడం కాదు. మీరు 10 సంవత్సరాలు నిద్రపోయిన దానికి మీరు రోజు ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. మీరు స్పష్టంగా మీరు చెప్పండి, ఎందుకు మీ ముఖ్యమంత్రి అప్పుడు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు నిన్ను గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పించారు? దీంట్లో కుట్ర కదా? అప్పుడు కేసీఆర్ మీరందరూ కలిసి కుట్రపూరితంగా మరి గౌరవాధ్యక్షుని నుంచి తప్పుకొని యూనియన్లను కూడా రద్దు చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ పాలన తీసుకొచ్చింది ఎవరు? మీరు కదా. ఈరోజు మేమేదో చేస్తున్నాం, మేము చేస్తున్నాం అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రయత్నం మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. అందుకే మేము మొన్న ఎన్నికల్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. 100కు 100% కాంగ్రెస్ని గెలిపించుకున్నాము. తప్పకుండా మా వంతు మేము ప్రయత్నం చేసినాం. మేము ముఖ్యమంత్రి గారికి కోరాం, చాలాసార్లు కూడా విజ్ఞప్తి చేశాం. ఆర్టీసీ ఉద్యోగుల పైన, ఆర్టీసీ గురించి మరి ఆయన ముఖ్యమంత్రి గారు తప్పకుండా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగినది. ఏదైతే 2017కి సంబంధించిన వేతన సవరణ చేశారు, ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు 2013కి సంబంధించిన వేతన సవరణ 2015లో చేశారు. 50% బాండ్ డబ్బులు ఏవైతున్నాయో అవి మొన్నటి వరకు కూడా ఇవ్వలేదు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బాండ్ డబ్బులు మరి ఒక డ్రైవర్లకు ఇచ్చిండ్రు, మిగతా ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది. ఈ విధంగా మరి అదే కాకుండా ఏదైతే మహాలక్ష్మి పేరుతోటి దాదాపు నెలకు 300 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తూ ఉన్నది. దాంతో ఇప్పుడు ఈ యొక్క ఆర్టీసీకి రెక్కలు వచ్చిన పక్షి లెక్క అయిపోయింది. ఇంతకుముందు మొత్తం రెక్కలు వీకిన పక్షి లెక్క ఈ యొక్క ఆర్టీసీ ఉండే, ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలు ఉండే. మీరు అసలు సమ్మె చేసినప్పుడు సమస్యల పైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కొత్త బస్సులు కొనాలని, ప్రజలకు సౌకర్యం కల్పించాలని మేము సమ్మె చేస్తే ఈ సమ్మె అంతా విచ్ఛిన్నం చేయడానికి దాదాపు ఎన్నో కుట్రలు చేశారు. దాదాపు 38 మంది ఉద్యోగులు చనిపోయారు. చనిపోయిన ఉద్యోగునికి కూడా కేవలం ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చి ఇంటికి పంపారు. మీరు వాళ్ళ కుటుంబ సభ్యుల ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ఏదైతే చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరూ కూడా దాదాపు 830 ఉద్యోగాలు ఒకేసారి మరి ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. మీరు ఏ రోజు కూడా అసలు మీరు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఆర్టీసీ ఉద్యోగుల గురించి కానీ, ఆర్టీసీ సమస్యల పైన కానీ మీరు మాట్లాడే నైతిక విలువ లేదని స్పష్టంగా హరీష్ రావు గారు చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు అసెంబ్లీలో చెప్పేసి ఏదో మోసపూరితంగా మేమే చెప్పినాం, ఇప్పిస్తున్నామని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తే మీరు అడ్డుకున్న వాళ్ళు అవుతారు. ఆర్టీసీకి మీరు ఏం చేసిన వాళ్ళు కారు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాం, తప్పకుండా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 లక్షల కోట్లు అప్పు చేసారు కాబట్టి మనకు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉందని చెప్పడం జరిగినది, కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పడం జరిగినది. మేము దానికి కొద్దిగా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా కొద్దిగా సమయం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే ప్రభుత్వ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పడం జరిగినది, ఆర్థిక భారం పడుతుందని చెప్తా ఉన్నారు. కానీ ఆర్థిక భారం పడదని కూడా వేం నరేందర్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి సలహాదారు గారికి కూడా చెప్పడం జరిగినది. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారు చెప్పడం జరిగినది. 300 కోట్ల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో అవే ప్రభుత్వంలో విలీనం చేస్తే అవి ఇచ్చే పరిస్థితి ఉండదు. మాకు ఇచ్చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి మీకే ఇంకా కొంత డబ్బులు మిగులుతాయి, ఇంకా ఆర్టీసీ అభివృద్ధికి ఉపయోగపడతాయని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగినది. అదేవిధంగా 2020 వేతన సవరణ జరగాల్సింది. మరి ఏదైతే యూనియన్ ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు తప్పకుండా మేము అధికారంలోకి వస్తే అన్నీ ఇస్తామని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో, మేనిఫెస్టోలో పెట్టినవి బయట కూడా అన్నీ చేస్తూ ఉన్నారు. ఏదైతే మనకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అవుతున్నాయి అవి కూడా అన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆర్టీసీ పెట్టిన విషయం, మేనిఫెస్టోలో పెట్టినవి కూడా తప్పకుండా మనం నెరవేరుస్తామని పూర్తి స్థాయిలో మేము ఆశిస్తూ ఉన్నాం. మరి కాకపోతే కొద్దిగా
నిరాసక్తకు గురవుతా ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులు. వెంటనే ముఖ్యమంత్రి గారు మా యొక్క బీఆర్ఎస్ మాటలు పట్టించుకోకుండా వెంటనే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, యూనియన్లను, అదేవిధంగా పెంచిన పనిభారాన్ని, ఆ వేధింపులను వెంటనే కొద్దిగా మాకు సరి చేస్తే, మీరు కొన్ని మాకు కల్పిస్తే మీకు తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులందరూ మీకు రుణపడి ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మీకు అన్ని విధాల మేము తప్పకుండా మీకు సపోర్ట్గా ఉంటామని ఈ విధంగా విజ్ఞప్తి చేస్తూ, మేము సెక్రటరీ జనరల్ కె హనుమంత్ ముదిరాజ్, నేను గతంలో 97 డిపోలు ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో మరి యొక్క కార్మిక చైతన్య యాత్ర చేయడం జరిగినది. ఆ సమయంలో ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఇది భూగోళం ఉన్నంత వరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదు అన్నటువంటి ఈ యొక్క కేసీఆరే మళ్ళీ ఈ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం అంటే వాళ్ళ అవసరానికి ఏదైనా చేస్తామని చెప్తా ఉన్నారు. మరి అటువంటి పద్ధతి కేసీఆర్ దగ్గర ఉంది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో మాటను నిలుపుకునే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యలను తొందరగా పరిష్కరిస్తే చాలా హ్యాపీగా ఉంటారని సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటాం.